సో హలో గైస్, నమస్తే అందరికీ. మనమైతే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరికి వచ్చేసాం అనమాట. ఇక్కడైతే లేటెస్ట్ అప్డేట్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ అయితే మీకు అందిస్తుంటా. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి భారీ పూలదండ అయితే మనకి మన ముస్లిం అన్న వాళ్ళ నాంపల్లి నుంచి అయితే భారీ పూలదండ అయితే తీసుకొని వచ్చారు. ఆ పూలదండ కూడా మొత్తం వినాయకుడికి అయితే వేసేసారు అనమాట. పక్కన సీతారాముల కళ్యాణం, ఇంకా అట్లనే మనకి శివపార్వతుల కళ్యాణం, అన్నిటికైతే పూలదండ అయితే ఫస్ట్ పూలదండ అయితే వేయడం జరిగింది మొత్తం. సో హలో గైస్, అందరికి జై శ్రీ గణేష్. మనమైతే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడైతే మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ పూలదండ అయితే మనకైతే ఖైరతాబాద్ బడా గణేష్కి అయితే వేసేస్తారనమాట. చూసుకోండి గైస్, మనమైతే ఒకసారి క్లారిటీగా అయితే ఫేస్ జూమ్ చేస్తున్నాం మీకోసం. ఫేస్ అయితే చూసుకోండి ఒకసారి. మనకైతే సైడ్కి అయితే ముగ్గురు, ఇటు సైడ్ అయితే రైట్ సైడ్లో అయితే మనకి శివుడు, బ్రహ్మ, విష్ణుమూర్తి అయితే రావడం జరిగింది. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ముగ్గురు దేవతలు అనమాట. కింద చూసుకున్నట్టయితే మనకి ఆశీర్వాదం ఇచ్చే చేయి పక్కన వెనకాలైతే 6 చేతులు అయితే వచ్చినాయి. సేమ్ ఇటు సైడ్ కూడా అంతే. లడ్డు అయితే అది మనకి ఒరిజినల్ రియల్ లడ్డు కాదు, అది సేమ్ మన మట్టి వినాయకుడు కాబట్టి మట్టితో అయితే లడ్డుని అయితే పెట్టడం జరిగింది అనమాట. అక్కడ వెనకాల చూసుకున్నట్టయితే మనకి వెనకాల 6 చేతులు అయితే సేమ్, ఇటు సైడ్ కూడా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సేమ్ అనమాట. ఇక్కడ కింద చూసుకున్నట్టయితే మనకి రెడ్ కలర్ పంచ అయితే ఇచ్చారనమాట. చూసుకోండి గ్యాస్, రెడ్ కలర్ అయితే పంచ. ఒక పూలదండ అయితే వేసేసారు, కనిపిస్తుంది మీకు పూలదండ. ఆ పూలదండ అయితే ఫస్ట్ పూలదండ అనమాట. ఆ పూలదండ అయితే మనకి నాంపల్లి నుంచి అయితే మనకి ముస్లిం వాళ్ళైతే తీసుకొని వస్తారు ప్రతిసారి. వాళ్ళే ఈసారి కూడా తీసుకురావడం జరిగిందనమాట. కింద చూసుకున్నట్టయితే మనకి రైట్ సైడ్లో అయితే బాలరాముడు, ఇంకా ఇక్కడ 2 దేవుళ్ళు. ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే మనకైతే ఇక్కడ సైడ్ సీతారాముల కళ్యాణం, ఇంకా ముంగటికైతే దగ్గరికి వెళ్ళి చూపిస్తారు. లెఫ్ట్ సైడ్లో అయితే మనకి శివపార్వతుల కళ్యాణం అయితే ఉంటుంది అనమాట. చూసుకోండి గైస్, ఇక్కడ మన ఖైరతాబాద్ బడా గణేష్ పైన చూసుకున్నట్టయితే గణేష్ ఉత్సవ్ కమిటీ వాళ్ళదైతే మనకైతే పోస్టర్ అయితే చూసుకోండి. చాలామంది అయితే క్రౌడ్ అయితే రావడం జరిగింది. ఈరోజు అయితే 6th సెప్టెంబర్ అనమాట. క్రౌడ్ అయితే చాలామంది రావడం జరిగింది. మనకైతే చూడండి, చాలామంది క్రౌడ్ అయితే రావడం జరిగింది ఈరోజు. రేపైతే మనకి ఇంకా లక్షల మంది అయితే భక్తులు అయితే వస్తారనమాట దర్శించుకోవడానికి. రేపు వచ్చేసి ఇంకా ఏంటంటే స్పెషాలిటీ మనకి రేపైతే సీఎం సార్ అయితే రేపు రాబోతున్నారు అనమాట. ఫస్ట్ పూజకి అయితే రేపు మార్నింగ్ అయితే ఫస్ట్ పూజ అప్డేట్ కూడా ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. పాత వాళ్ళు చూసినట్టయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. కొత్త వాళ్ళు చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూసుకోండి గైస్, ఇక్కడ చాలామంది అయితే క్రౌడ్ అయితే వచ్చారు, ఫోటోలు దిగుతున్నారు. యూట్యూబర్స్ చాలామంది చాలామంది అయితే రావడం జరుగుతుంది ఇక్కడికైతే. మీరైతే ఒకసారి అయితే రావాలనుకుంటే అయితే మీరు రేపు ఈవినింగ్ అయితే రండి. ఎందుకంటే మార్నింగ్ అయితే చాలా కష్టము దర్శనము. ఇక్కడ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ చూసుకోండి. మనకైతే ఇక్కడ క్యూ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, క్యూ లైన్స్ మొత్తం నిండిపోతాయి అన్నమాట. రేపు మనకి చూసుకున్నట్టయితే అక్కడ ఆరెంజ్ కలర్ అయితే మొత్తం అవి అయితే కట్టడం జరిగింది, మొత్తం డెకరేషన్ అయితే. చూసుకోండి, మొత్తం ఇక్కడైతే ఖైరతాబాద్ బడా గణేష్ చూసుకోండి. వ్యూ అయితే లాంగ్ వ్యూ అనమాట. దూరం నుంచి అయితే చాలామంది అయితే యూట్యూబర్స్ వస్తున్నారు, అందరు వస్తున్నారు దర్శనం చేసుకోవడానికి. ఎందుకంటే మళ్ళీ రేపటి నుంచి కానీ దర్శనం చేసుకోవడం చాలా టార్చర్. అంటే ఎట్లా అంటే మనకి చాలా క్యూ లైన్లో నిలబడాలి, అవన్నీ ఉంటాయి కాబట్టి కొంతమంది అయితే ఇప్పుడే వచ్చేస్తారు దర్శనం చేసుకోవడానికి. ఫోటోలు దిగుతారు, అన్నీ చేస్తారు అన్నమాట. సో ఇప్పుడైతే మనకైతే ఇప్పుడు దాకా ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవన్నమాట. మళ్ళీ కొత్త లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే మళ్ళీ తప్పకుండా అయితే వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది మన ఛానల్లో. ఎవరైనా గైస్, ఇదే అనమాట మన ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే. మళ్ళీ ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మాత్రం తప్పకుండా అయితే అందిస్తుంటా. ఛానల్ అయితే తప్పకుండా పాత వాళ్ళు చూసినట్టయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. కొత్త వాళ్ళు చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అందరికీ జై శ్రీ గణేష్. థ్యాంక్ యూ.